ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు కొద్దిసేపటి క్రితం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధులు, పోలవరం తొలిదశ నిధులు, విశాఖ రైల్వే జోన్ వరద సహాయంపై చర్చిస్తున్నారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ప్రధాని మోదీకి ఆధారాలన్నీ చంద్రబాబు సమర్పించనున్నారు. हेलो 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 ఈ భేటీకి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. సుమిత్ర, ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఈ భేటీ సుమారు 40 నిమిషాల పాటు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ భేటీలో ప్రధానంగా 5-6 అంశాలను ఆయన ప్రధాని మోదీతో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అత్యంత ప్రాధాన్యమైనది అమరావతికి సంబంధించినటువంటి నిధులు. 15,000 కోట్ల రూపాయలు అమరావతికి సాయం చేస్తామంటూ ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్లో పెట్టడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆ నిధులను ప్రపంచ బ్యాంక్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక నోటును రాసింది, ఒక లేఖను రాసింది. ఆ లేఖకు సంబంధించినటువంటి అంశం పైన ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి అధికారులు, ఇతర శాఖలకు సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా దానిపైన చర్చించడం జరిగింది. సో దానికి సంబంధించి ఆ 15,000 కోట్లలో తొలి దశగా ఒక 3,500 కోట్లు ఇవ్వాలని కూడా ఈరోజు కోరబోతున్నారు. ఆ 3,500 కోట్లు వస్తే కొంత పనులను వేగవంతం చేయడానికి ఉపయోగపడతాయని కూడా ఆయన కోరబోతున్నారు. సో అమరావతికి సంబంధించినటువంటి నిధుల విషయంలో ప్రపంచ బ్యాంకు నిధులు, అదేవిధంగా కేంద్ర సహకారం, వీటన్నిటి గురించి ఆయన ప్రథమంగా మోదీతో చర్చించడానికి ఈరోజు భేటీ అయినట్లుగా తెలుస్తోంది. ఇక రెండో అంశం పోలవరానికి సంబంధించినటువంటి అంశం. పోలవరం కూడా 12,500 కోట్లు తొలి దశ నిర్మాణం పూర్తికి 12,500 కోట్ల రూపాయలను ఆమోదించినట్లుగా ఇటీవల కేంద్ర కేబినెట్ కూడా నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి త్వరితగతిన నిధులు విడుదల చేస్తే అక్కడ పనులు ప్రారంభించేందుకు వీలుగా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క నిధులను వెంటనే విడుదల చేయాలని కూడా కోరబోతున్నారు. ఇక మూడో అంశం వైజాగ్ రైల్వే జోన్కు సంబంధించినటువంటి అంశం. రైల్వే జోన్కు సంబంధించి ఇటీవల ఒక ల్యాండ్ని కూడా కేటాయించడం జరిగింది. ఆ ల్యాండ్లో గతంలో కొన్ని లిటిగేషన్స్ ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని కూడా పూర్తి చేసి వాటన్నిటిని తీసేసి ఇప్పుడు ఆ ల్యాండ్ని అప్పగించారు. అందులో ఎప్పుడు ఈ వైజాగ్ రైల్వే జోన్కు సంబంధించి శంకుస్థాపన చేయబోతున్నారని కూడా ఆయన కోరబోతున్నారు. ఒకవేళ వీలైతే ఆ రైల్వే జోన్కు సంబంధించిన శంకుస్థాపనకు ప్రధాని మోదీ కూడా రావాలని కోరబోతున్నారు. ఇక నాలుగో అంశం విశాఖ స్టీల్కి సంబంధించి, విశాఖ ఉక్కుకు సంబంధించినటువంటి అంశం. అదే ఇప్పుడు చాలా కీలకంగా మారింది. సెయిల్లో కూడా దాన్ని విలీనం చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. అయితే కొన్ని టెక్నికల్ సాంకేతికపరమైనటువంటి అంశాలు అందులో ఏమిటి ఉన్నాయి. అది నష్టాల్లో ఉన్నటువంటి విశాఖ ఉక్కును సెయిల్లో విలీనం చేయడానికి కొంత ప్యాకేజీ, అంటే స్పెషల్ ప్యాకేజీని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ స్పెషల్ ప్యాకేజీకి సంబంధించిన అంశాన్ని కేంద్ర ఆర్థిక శాఖ తయారు చేసింది. సో దానికి సంబంధించి కూడా చర్చించబోతున్నారు. ఇక మరో ముఖ్యమైనటువంటి అంశం ఇటీవల వరదలకు సంబంధించినటువంటి సాయం. కేంద్రం ఇటీవల ఏదైతే 14 రాష్ట్రాలకు కలిపి ఇచ్చినటువంటి వరద సాయంలో రాష్ట్రానికి కేవలం 1,036 కోట్లు మాత్రం ఇచ్చింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 6,000కు పైగా నష్టం జరిగినట్లుగా తెలిపింది. సో ఆ నిధులకు సంబంధించి కూడా కొంత కోరబోతున్నారు. ఇక మరో ముఖ్యమైనటువంటి అంశం ఇటీవల మనం చూసాం, లడ్డూ కల్తీ వ్యవహారానికి సంబంధించి నెయ్యి ఏదైతే సుప్రీంకోర్టు కూడా జోక్యం చేస్తుంది. సుప్రీంకోర్టు జోక్యంతో సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఒక స్పెషల్ సిట్ని ఏర్పాటు చేసింది. అందులో సిబిఐకి సంబంధించినటువంటి 2 నామినీసు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి 2 నామినీసు, ఎఫ్ఎస్ఎస్ఐకి సంబంధించినటువంటి ఒక మెంబర్ కూడా ఉండబోతున్నారు. సో అసలు కల్తీ ఏ విధంగా జరిగింది, నెయ్యికి సంబంధించి ఏఆర్ ఫుడ్స్కి ఇచ్చినటువంటి టెండర్ ఎంత, ఏఆర్ ఫుడ్స్ ఎంత మేరకు సప్లై చేయగలదు, మిగతా నెయ్యిని ఎక్కడి నుంచి తీసుకొచ్చింది, ఎంత అంటే తక్కువ ధరకు నెయ్యిని ఎక్కువ ధరకు నెయ్యిని కొని తక్కువ ధరకు ఏఆర్ ఫుడ్స్ ఎలా కలుగుతుంది. సో వీటిని కూడా ఆధారాలతో సహా ప్రధాని మోదీకి ఆయన ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. సో వీటన్నిటిపైన కూలంకషంగా ఈరోజు ఆయనతో చర్చించబోతున్నారు. ఇక వైజాగ్ రైల్వే జోన్కి సంబంధించి కూడా మరికొద్దిసేపట్లో, అంటే ప్రధాని మోదీతో సమావేశం ముగిసిన తర్వాత రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చంద్రబాబు నివాసం ఉంటున్నటువంటి నెంబర్ 1 జనపథ్కు రాబోతున్నారు. అక్కడే ఆయనతో అన్ని విషయాలను కూడా మాట్లాడబోతున్నారు. ఈరోజు ఎంపీలకు కూడా 8 గంటల నుంచి 9 గంటలకు ఎంపీలకు ఆయన విందిస్తున్నారు. రేపు 6-7 కేంద్ర మంత్రులను కూడా కలగబోతున్నారు. రేపు సాయంత్రం 8 గంటలకు కేంద్ర
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అవుతున్నారు 8 గంటలకు. రాత్రి 11:30 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అవుతున్నారు. ఈ 2 భేటీలు కూడా చాలా ముఖ్యమైనటువంటి భేటీలు. మరోపక్క సీనియర్ మంత్రులు ఎవరైతే ఉన్నారో నితిన్ గడ్కరీ, అదేవిధంగా హర్దీప్ సింగ్ పూరి, పీయూష్ గోయల్ వీరందరితో కూడా భేటీ రాష్ట్రానికి సంబంధించి వివిధ ప్రాజెక్టులపైన చర్చించబోతున్నారు. అయితే ఈ 2 రోజుల పర్యటనలో బిజీగా గడబోతున్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ ఉమ్మడి ఏపీకి సంబంధించి ఏదైతే విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు ఉన్నాయో వాటిని అమలు చేయాలని కూడా ఆయన కోరబోతున్నారు. కొన్ని కొత్త పథకాలను కూడా ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి వైజాగ్కి బుల్లెట్ ట్రైన్కి సంబంధించినటువంటి ప్రతిపాదనతో పాటు కొన్ని పారిశ్రామిక కారిడార్లను కూడా దానికి సంబంధించినటువంటి డిపిఆర్లను కూడా తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి అంశం, అమరావతి రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఇటు కేంద్ర మంత్రులు, ఆయా సంబంధిత మంత్రుల శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనూ, ఇటు ప్రధాని మోదీతో, అమిత్ షాతో కూడా చర్చించబోతున్నారు. ఈ 2 రోజుల పర్యటన అయితే చాలా ముఖ్యమని కూడా టీడీపీ నేతలు చెబుతున్నటువంటి పరిస్థితి. రైట్.